మహాశివరాత్రి రోజు మర్చిపోకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ ఆకుని తినండి. ఈ ఆకు తింటే చాలు ఆయుష్ పెరుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది, డబ్బు కూడా వస్తుందన్నమాట. మీకు ఏంటంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మనకు ఎల్లుండే కదా శివరాత్రి, అంటే ఆదివారంతో కూడి వస్తుంది కదండి. గుర్తుపెట్టుకొని ఈ రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ ఆకుని తింటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళు ఏంటంటే గనక చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ ఆకు తినటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోతాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, అంటే మనకు ఆదివారంతో శివరాత్రి వస్తుంది కాబట్టి ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేచి చక్కగా ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటినంతా కూడా శుద్ధి చేసుకోవటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం. ఆ తర్వాత ఏంటంటే స్నానం చేసేటప్పుడు కొద్దిగంత రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అదేనండి కల్లుప్పు అంటాం కదా, ఆ కల్లుప్పుని ఏంటంటే గనక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. మహా ముఖ్యంగా శివరాత్రి రోజున ఎవరైతే అంటే తెలుపు రంగు బట్టలు కానీ లేదంటే గనక ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే